ఆచి చికెన్ మసాలా. దక్షిణ భారతాన్ని ప్రధాని మోదీ మళ్ళీ టార్గెట్ చేశారా? వచ్చే ఎన్నికల్లో దక్షిణమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతోందా? తెలంగాణ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు పవన్ తో ప్రధాని మోదీ సుదీర్ఘ భేటీ వెనుక రాజకీయం ఉందా? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలను ప్రధాని మోదీ ఈ ఇద్దరు నేతలపైనే పెట్టేశారా? అటు దక్షిణాదిలో గ్రేటర్ పీఠం దక్కాలంటే చంద్రబాబు పవన్ మద్దతుతోనే సాధ్యమని మోదీ భావిస్తున్నారా? ప్రధాని మోదీ తెలంగాణ టూర్ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని ప్రసంగం కాషాయ నేతల్లో కసి పెంచేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రధాని ఇచ్చిన సందేశం బీజేపీ నేతల్లో కొత్త పవర్ తెచ్చిపెట్టింది. అగలీ బార్ యహా భీ ప్రచండ బహుమత్ సే అగలీ బార్ तेलंगाना के लोग कांग्रेस और बीआरएस की वादा खिलाफी और इनकी परिवारवादी राजनीति से तंग आ चुके हैं. 2028లో ఎలాగైనా జెండా పాతేలా బీజేపీ నేతలు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారనే సంకేతాలను ప్రధాని మోదీ క్లియర్ కట్గా పంపించేశారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లిన ప్రధాని మోదీ సుదీర్ఘంగా వారితో చర్చలు జరిపారు. అయితే ప్రధాని మోదీ ఈ ఇద్దరు నేతలతో భేటీ కావడం వెనుక రాజకీయ ఎజెండా వేరే ఉందని చర్చ సాగుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్ బలపడుతున్నందున ఆ పార్టీని కట్టడి చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారట. అందులో భాగంగానే ఇద్దరు నేతలతో చర్చోపచర్చలు సాగించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఓ దశాబ్ద కాలంగా ఎదురుచూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ గద్దె దింపేసి అధికారంలోకి రావాలని ఎత్తుకు పై ఎత్తులు వేసింది. కానీ బీజేపీ ప్లాన్ రివర్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీకి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కాయి. కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం 20% పెరిగింది. దాంతో సీట్లు రాకపోయినా ఓటింగ్ శాతం పెరగడాన్ని బీజేపీ నేతలు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అందుకే 2028 టార్గెట్గా ఇప్పటి నుంచి వేగంగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. తాజాగా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో వరాలు ప్రకటించారు. దాదాపు 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర సర్కార్ तेलंगाना में इंडस्ट्री और खेती दोनों के विकास पर बल दे रही है. आज के ये प्रोजेक्ट तेलंगाना में ईज ऑफ ट्रैवल, ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस तीनों को बढ़ाएंगे. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తలపెట్టిన భారీ బహిరంగ సభలో మోదీ చేసిన ప్రసంగం అనేక సంకేతాలు పంపినట్టు అయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమతో కలిస్తే తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళదామని ఆఫర్ ఇచ్చారు. అయితే మోదీ ప్రసంగంతో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనని నేతలంతా బహిరంగంగానే ప్రకటించారు. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं
नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। అయితే తెలంగాణలో బీజేపీకి పవర్ దక్కాలంటే ఈ విషయం అంత ఈజీగా సాధ్యం కాదు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో పాగా వేస్తే మాత్రం 50% గెలుపు కాషాయ పార్టీకి చేజిక్కినట్టే. అందుకే సెటిలర్లు టార్గెట్గా బీజేపీ వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో గెలుపోటములను డిసైడ్ చేసే స్థితిలో సెటిలర్లు ఉన్నారు. వారి మద్దతు కూడగడిగితే హైదరాబాద్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం. అందుకే ఈ బాధ్యతలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని అప్పగించినట్టు తెలుస్తోంది. తాజా పర్యటనలో గ్రేటర్ పీఠంలో పాగా వేసే అంశంపైనే ప్రధాని చర్చోపచర్చలు సాగించినట్టు సమాచారం. త్వరలోని గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే 2028లో అధికారంలోకి రావడం ఈజీ అని లెక్కలు వేసుకుంటోందట. అందుకే ప్రధాని మోదీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి తెలంగాణ రాజకీయ నేతలకు గట్టి సంకేతాలు పంపించారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గ్రేటర్ పరిధిలో యువత, మధ్యతరగతి ఓటర్లలో భారీ క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సాధించిన అఖండ విజయం తెలంగాణలోని ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పవన్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రధాని స్వయంగా పలకరించడం ద్వారా ఆయనకు ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పవన్ను స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవడం ద్వారా యువత ఓట్లను బీజేపీ ఖాతాలో వేయాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగితే అది అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుందని అంటున్నారు. అటు గ్రేటర్లో గెలిస్తే ఆ ప్రభావాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తీసుకువెళ్లవచ్చని, తద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే మార్గం సుగమమవుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. హైదరాబాద్ వంటి నగరంలో విజయం సాధించడం అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ పట్టును సాధించవచ్చని, అందుకే ప్రధాని మోదీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరని కాషాయ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.